అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరింటైతే శత్రువుకు కూడా కడుపు నిండా అన్నం పెడతారో వారి ఇంట అన్నపూర్ణేశ్వరి కొలువై ఉంటుంది. వారికి ఎప్పటికీ కూడా అన్నానికి కొరత లేకుండా చేస్తుంది, ఆకలితో లేకుండా చేస్తుంది. అదే ఎవరైతే అహంకారంతో అన్నాన్ని విసిరివేస్తారో వారికి ఆకలితో అలమటించేటట్లు చేస్తుంది. అన్నం యొక్క గొప్పతనం అది. అన్నం ఎంతో పవిత్రమైనది. దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక పెద్ద జమీందారు ఉన్నాడు. అతనికి చాలా కోపం, గర్వం, అహంకారం. అదే ఊరిలో ఒక పెద్ద ఆవిడ, ముసలవ్వ. ఆవిడికి పని చేయటం చేతగాక 4 ఇళ్లల్లో అడుక్కుని తింటూ జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ అవ్వ 4 ఇళ్లల్లో అన్నం అడుక్కుని కొంచెం నీరసంగా ఉండి ఆ జమీందారు గారి ఇంటి ముందుకు వచ్చేటప్పటికి అక్కడ కూర్చుండిపోతుంది. ఇంతలో జమీందారు గారు పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చి బయటికి వస్తాడు. రాగానే ఈ ముసలవ్వను చూసి కోపంతో, ఏమిటి, నేను బయట ఊరికి ప్రయాణమై వెళుతుంటే నువ్వు ఎదురొస్తావా, అడ్డొస్తావా అని కోపంతో ఆవిడ యొక్క అన్నపు పాత్రని తన్ని వేస్తాడు. అలాగే ఆవిడని బయటికి ఈడ్చేస్తాడు. ఆవిడ పాపం బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కొద్ది రోజులకి ముసలవ్వ ఆ అడుక్కొచ్చుకున్న అన్నాన్ని పళ్ళెంలో పెట్టుకుని తన గుడిసెలో తినబోతూ ఉండగా ఒక సాధువు వస్తాడు. అమ్మా, ఆకలి, కొద్దిగా అన్నం ఉంటే పెడతావా అని అడుగుతాడు. అప్పుడు ఆ అవ్వ, రండి స్వామి అని తన గుడిసెలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన తినబోతున్నటువంటి ఆ పళ్ళాన్ని ఆయనకి పెడుతుంది. ఆయన కడుపు నిండా అది భుజించి వెళ్ళిపోతాడు. ఆ తరువాత మరుసటి జన్మ అంటే కర్మ ఎన్ని జన్మలైనా కూడా వదిలిపెట్టదండోయ్. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అలాగే ఈ మంచి చేసినటువంటి ఈ ముసలవ్వ కడుపు నిండా సాధువుకు భోజనం పెట్టింది కదా, ఆ అవ్వ ఆ మరుసటి జన్మలో రాజకుమార్తెగా పుడుతుంది. ఆ సాధువు మహాపండితుడుగా పుడతాడు. ఆ రాజకుమార్తెకు నామకరణం చేయటానికి ఈ పండితుల వారు వస్తారు. ఇయాల్లో ఉన్న ఆ పాపను చూడగానే ఆ పండితుల వారికి గత జన్మలో తనకు అన్నం పెట్టినటువంటి అవ్వగా గుర్తిస్తాడు. చాలా సంతోషపడతాడు. ఆ పాపకు మంచి దీవెనలిస్తాడు. ఆ భోజనాలన్నీ అయిపోయిన తరువాత ఆ ఉత్సవం పూర్తయ్యేటప్పటికి అక్కడ బయట వీళ్ళు తిని పారేసినటువంటి ఆ ఎంగిలి ఇస్తరాకుల కోసం కొన్ని కుక్కల గుంపు కొట్లాడుకుంటూ ఉంటుంది. ఆ గుంపులో ఒక గజ్జి కుక్క కూడా ఉంటుంది. ఆ గజ్జి కుక్క ఆ కుక్కల మీద ఎగబడుతూ ఆ ఎంగిలి ఇస్తరాకు కోసం బాగా చూసుకుంటూ, లాక్కుంటూ, పీక్కుంటూ ఉంటుంది. ఆ గజ్జి కుక్క ఎవరో కాదు, ఆ గత జన్మలో ఆ అవ్వ అన్నపు పాత్రను తన్ని వేశాడు కదా ఆ జమీందారు. అది చూసినటువంటి ఆ పండితుల వారికి గత జన్మలో ఆ జమీందారు ఎలాంటి వాడో గుర్తొచ్చి నవ్వుకుంటాడు. ఏ జన్మలో అయినా చేసిన పాపం ఊరికే పోదు కదా, ఆ కర్మను అనుభవించాల్సిందే కదా. ముఖ్యంగా తినబోయే అన్నపు పాత్రను తన్నాడు చూసారా, ఆ ఫలితం ఇప్పుడు గజ్జి కుక్కగా పుట్టి అన్నం కోసం అలమటిస్తూ ఉన్నాడు. తెలిసింది కదా, ఎలాంటి వారైనా కూడా అన్నాన్ని తన్నకూడదు, విసిరేయకూడదు. వారికి అన్నం లభించదు, చాలా ఆకలితో అలమటిస్తారన్నమాట. అదే ఈ కథలోని నీతి. ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.